లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి. ఈరోజు నా జ్యువెలరీ కలెక్షన్లో పెద్ద హారం చూపిస్తున్నానండి. చాలా పెద్దది. ఇది ఎప్పుడో ఒక 15 సంవత్సరాల క్రితం చేయించినప్పుడే ఒక 20 lakhs అయిందండి, 22 lakhs. ఇప్పుడైతే ఎంత ఉంటుందో తెలియదు. చూడండి ఎంత బాగుందో ఈ హారం. ఒకసారి మొత్తం చూపించమ్మా క్లియర్గా. చూడండి మధ్య మధ్యలో లతలు, ఆకులు అన్నీ ఉన్నాయి. నెమలి కూడా ఏదో ఉన్నట్టుందండి, నెమలి అనుకుంటుంది. ఏనుగులు ఉన్నాయి. మధ్యలో ఒక పెద్ద సఫైర్ ఉంది. కింద ముత్యాలు ఇచ్చాడు. కింద పక్షులు ఉన్నాయి, పెండెంట్లో పక్షులు ఉన్నాయి. ఆ పక్షులకి రెడ్ కూడా ఇచ్చాడు, బాగుంది. దానివల్ల ఏనుగు అంబారీకి రెడ్ స్టోన్స్ ఇచ్చున్నాడు. తర్వాత ఇది డిటాచబుల్ అండి. ఇట్లా జాయింట్గా ఇట్లా వస్తుంది. దీనికి మామూలు ఫిక్స్ చేస్తే అవసరం లేదనుకున్నప్పుడు మనం దీన్ని తీసేసి వేరే దానికి ఇట్లా తగిలించుకోవచ్చండి. దేనికైనా బీడ్స్ కానీ ఇంకొక వేరే హారానికి కానీ తగిలించుకోవచ్చు ఈ పెండెంట్ని. ఇది తీసేసినప్పుడు మధ్యలో ఇట్లా గ్యాప్ రాకుండా ఈ ముత్యం ఇట్లా తగిలిస్తారు. అప్పుడు ఈ విధంగా ఉంటుంది హారం. ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. తర్వాత ఈ మధ్యలో ఉండే స్టోన్ ఉంది కదండి, అది ఇట్లా మార్చుకోవచ్చండి. ఈ స్టోన్స్ ఉన్నాయి కదా ఈ పెండెంట్లో అండి, ఇది చూడండి. ఈ స్టోన్ మనం మ్యాచింగ్ కోసం గ్రీన్ అట్లా కట్టుకున్నప్పుడు ఇట్లా దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇట్లా ఎమరాల్డ్ కట్టుకున్నప్పుడు కూడా దీన్ని ఇట్లా ఫిక్స్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు అనమాట. చేంజబుల్ అండి ఇది. ఈ హారంలో కూడా ఈ స్టోన్స్ డిటాచ్ చేసేసి మళ్ళీ ఫిక్స్, ఏది కలర్ కావాలంటే ఆ కలర్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు అండి, మ్యాచింగ్ పెట్టుకోవడానికి. తర్వాత ఈ కమ్మలు, దానికి మ్యాచింగ్గా ఈ కమ్మలు పెట్టుకుంటామండి. లేకపోతే ఇవన్నా పెట్టుకోవచ్చు. చూడండి ముందు ఇవి చూడండి ఎలా ఉన్నాయి మీకు. హ్యాంగింగ్ అండి, బుట్టలు. దీంట్లో డైమండ్స్ ఉన్నాయండి, మొత్తం డైమండ్స్ ఇట్లా హ్యాంగింగ్ బాగున్నాయి చూడండి. తర్వాత ఇది లేకపోతే ఇదైనా పెట్టుకుని ఉంటాము. దీంట్లో గ్రీన్స్ ఉన్నాయి, మధ్యలో ఒక రూబీ కూడా ఉంది చూడండి. ఇది మొత్తం డైమండ్స్ అండి. ఇక దీంట్లో ఉండేది పర్ల్స్ కూడా ఉన్నాయి, కింద పర్ల్స్ ఉన్నాయి, మిగతా అంతా డైమండ్స్. బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చిందే? హారం ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్స్లో తెలపండి. అదండి. థ్యాంక్స్ అండి.